ఆదివారం ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, విద్యావేత్త, శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల డీన్ కొంపెల్లి దశరథ సూరపేటలోని గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణ స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శాల్వా కప్పి స్వీట్లు పంచి ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా దశరథ మాట్లాడారు. ఆదివారం ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, విద్యావేత్త, శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల డీన్ కొంపల్లి దశరథ సూర్యాపేటలోని గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణ స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి స్వీట్లు పంచి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దశరథ మాట్లాడుతూ వృత్తిని ప్రవృత్తికి మార్చి కవిగా, రచయితగా, జర్నలిస్టుగా కొనసాగుతూనే నిరంతరం శ్రమించి గోల్డ్ మెడల్ సాధించి బాణపురి పేరు ప్రతిష్టలను తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిస్తున్నాడని, భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, వ్యవసాయం అనే ఈ విద్యా వ్యవసాయం కొనసాగుతూనే ఉండాలని, బాణపురి మొత్తానికి బంగారు పథకాన్ని కానుకగా తెచ్చిన విజ్ఞాని డాక్టర్ బంటు కృష్ణను తాను ఒక్కడినే కాకుండా సూర్యాపేట జిల్లా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బచ్చు పురుషోత్తం, శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల PRO జానకి రాములు, శేఖర్ తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.